హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే నేను వీడియోలో స్టఫ్డ్ కాకరకాయ చేశాను అండ్ అలాగే కొంచెం క్లీనింగ్ తర్వాత కేమార్ట్ నుంచి నేను కొంచెం షాపింగ్ చేశాను. వెరీ ఫ్యూ ఐటమ్స్, కానీ అవి కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నా ఎక్స్ప్రెషన్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు లిటరలీ జాబ్ అయిపోయిన తర్వాత అనమాట ఇది నేను వ్లాగ్ చేసింది. సడన్గా ఎక్కలేని పనంతా చేయాలనిపిస్తుంది. సడన్గా అందరు యాక్చువల్గా జాబ్ అయిపోయాక కొంచెం లేజీగా ఫీల్ అవుతారా, నాకు అప్పుడే కిక్ అవుతుంది అనమాట ఎనర్జీ అంతా. చకచక అన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఇంట్లో. అండ్ బై ద టైమ్ సుధీర్ ఇంటికి వచ్చేసరికి ఆర్ బై 6-6:30 నాకు కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి నేను ఈవినింగ్ అంతా రిలాక్స్ అవుతూ ఉంటాను. ఈరోజు డిన్నర్కి నేను స్టఫ్డ్ కాకరకాయ చేస్తున్నాను. నాకు మొన్న షాప్లో కొన్ని చూడగానే స్టఫ్డ్ కాకరకాయ చేస్తే భలే ఉంటుంది కదా, చిన్న చిన్న కాకరకాయలు భలే టేస్ట్ ఉంటాయి, అందుకని ఇవి తీసుకొచ్చాను అనమాట. అండ్ అలాగే ఇంకా ప్రోటీన్ కోసం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకా మ్యాచ్ అయినా కాకపోయినా పక్కన ఏదో ప్రోటీన్ యాడ్ చేసుకుంటాను. సో ఈరోజు అలాగే ఫిష్ చేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. నాకైతే కిచెన్లో క్లీన్ యాజ్ ఎ గో అండ్ ఫిల్ యాజ్ ఎ గో పాలసీ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఏదైనా స్టాకప్ చేసుకుంటానా, అవి అయిపోయిన వెంటనే వాటిని అన్ని ఫిల్ చేసుకొని బ్యాక్ టు ప్లేసెస్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ క్లిప్, నాకైతే భలే అనిపించింది. ఇలాంటి క్యూట్ స్టఫ్ కనబడితే కంపల్సరీ కొనుక్కోవాలనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కాకరకాయ స్టఫింగ్, ఇక్కడైతే నేను కొంచెం పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు లాంటివి నేను అప్పుడు యాడ్ చేయలేదన్నమాట. ఇవన్నిటిని లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతా బాగోదన్నమాట. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. నేను కేమార్ట్ నుంచి కొంచెం షాపింగ్ చేశాను అనమాట. ఐ విల్ లైక్ టు షో యూ గైస్. అండ్ నేను షాపింగ్ చేసినవన్నీ కూడా సేల్లో ఉన్నాయి. అండ్ దేర్ సచ్ ఎ ప్రెటీ స్టఫ్ ఐ వుడ్ లైక్ టు షో యూ గైస్. సో ఫాలో అలాంగ్. ఆ తర్వాత మళ్ళీ రెసిపీ చూపిస్తాను. సో దీస్ ఆర్ ద షార్ట్స్ ఐ గాట్. సచ్ ఎ బ్యూటిఫుల్ కలర్, అన్నీ కాటన్ అనమాట. దిస్ వన్ అండ్ దిస్ వన్ ప్రెటీ కలర్స్. అండ్ ఇవి నైట్ వేర్కి చాలా చాలా బాగున్నాయి. త్రూ అవుట్ ద డే కూడా వేసుకోవచ్చు బికాస్ ఇట్స్ కాటన్ అండ్ ఇట్స్ గుడ్ ఆన్ స్కిన్. నాకు బాగా నచ్చినాయి. అండ్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ జస్ట్ ఫర్ $3 or $4. $3 or $4కి కాటన్ you will not get anywhere, so you run to Kmart. And the next I got myself is this cute canvas art kit. ఒక క్యాన్వాస్ ఇచ్చారు మనమే చేసుకోవడానికి, ఆర్ట్ నచ్చింది. అండ్ దిస్ కలర్స్ ఇచ్చారు, స్క్రేపర్స్ ఇచ్చారు, వెరీ వెరీ నైస్ అనమాట. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ నైస్ డే టు స్టార్ట్ పెయింటింగ్. ఒక ఊరికే పెయింటింగ్ చేయాలంటే మూడ్ బాగుండాలి. పీస్ఫుల్గా ఒక రెస్ట్ డే రోజో ఏ రోజు లీవ్ రోజో మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాను. యా, దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. అండ్ ఐ గాట్ దిస్ ఫర్ $5. This is another cute insulated bag. I really loved it. Whenever you go out, food gaani edaina warm or cold undalante, you can put it in this. Such a cute bag. And దీన్ని మనం కావాలంటే మల్టిపుల్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్సులేటెడ్ బ్యాగ్. క్యూట్. రియలీ లైక్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. Guess this is just $5. If you know about me, I love such cute stuff. ఇది యాక్చువల్గా పిజ్జా కట్టర్. నేను ఇంట్లో పిజ్జాలు చేసేదే ఎప్పుడో ఒకసారి. క్యూట్గా ఉంది, డెకార్ ఐటమ్ లాగా కౌంటర్ టాప్ మీద పెట్టచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో గుడ్. సైకిల్ లాగా ఉందనమాట. ఇది ఇలా కట్ చేస్తుందంట. ఐ డోంట్ నో నేను ఇంకా యూజ్ చేస్తానో లేదో, కానీ దిస్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ యాజ్ అ డెకరేటివ్ ఐటమ్. ఐ థింక్ దిస్ ఈస్ ఫర్ $1 or $1.50. bicycle pizza cutter anta. Call me silly, but I'm not going to mind because I got these cute sponges. These are fruit shaped sponges just for 50 cents, and I really like it. Enta bagunayi chudandi, cute. So nice. నాకు బాగా నచ్చినాయి అనమాట. Can have a look. And they are not so rough. ఇవి స్మూత్గా ఉన్నాయి అనమాట. ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంది. ఫస్ట్ తీసుకుందాము, చూద్దాము సైజ్ ఎంత వస్తుందో. 50 సెంట్సే కదా అని అనుకున్నాను, బట్ చాలా చాలా బాగుంది. ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి, డాగ్ ఫేసెస్, యానిమల్ ఫేసెస్, అవేవేవో ఉన్నాయి. హ్యావ్ టు చెక్అవుట్. కానీ క్యూట్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ గాట్.
ఇంకోటేంటంటే జనరల్‌గా మనము కేమార్ట్‌కి క్లిక్ అండ్ కలెక్ట్ ఎళ్ళాలి గదా! నా దగ్గర వన్ పాస్ లేదనమాట. వన్ పాస్ ఉంటే ఫ్రీ డెలివరీ గదా! సో, వెన్ ఐ యామ్ షాపింగ్ ఐ సా వన్ పాస్ వాళ్ళు 6 మంత్స్ ఫ్రీ ఇస్తున్నారనమాట సైన్ అప్‌కి. ఐ వాస్ లైక్ యెస్ వై నాట్ 6 మంత్స్ ఫ్రీ అంటే ఐ జస్ట్ సైన్డ్ అప్ అండ్ ఇవన్నీ మంచిగా నేను ఎళ్ళకుండా ఇంటికొచ్చేసాయి. అందుకే బాక్స్‌లో వచ్చాయనమాట. బట్ ఇంకా వేరే వేరే ఐటెమ్స్ చిన్న చిన్నవి నేను షాపింగ్ చేశాను. అవి ఇంకా రాలేదు. ఐ డోంట్ నో వెన్ దే విల్ సెండ్ ఇట్. బట్ దట్స్ ఇట్. ఈ రోజుకైతే ఇవే వచ్చాయి. నేను ఇంకా చిన్న చిన్న క్యూట్ స్టఫ్ విచ్ ఆర్ ఆన్ సేల్ అవే పెట్టాను. ఐల్ ట్రై టు గివ్ ఆల్ ద లింక్స్ పాసిబుల్ ఫర్ దీస్ అండ్ ఒకవేళ ఇవి సోల్డ్ అవుట్ అయిపోతే ఇంకేమైనా సిమిలర్ ఐటమ్స్ చూడొచ్చు. ఓకే, ఐ హోప్ యూ లైక్ ద కేమార్ట్ హాల్. సో చిన్నదే బట్ ఐ హోప్ యూ లైక్ క్యూట్ స్టఫ్ కదా. డూ లెట్ మీ నో నచ్చిందా లేదా చెప్పండి నా కమెంట్స్లో. ఓకే, అండ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలన్నీ, అవి చల్లారిపోయాయి. సో ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసేసి నేను పౌడర్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇండియన్ మిక్సీయే ఉంది. ఐ రియలీ లవ్ ఇట్. ఎంత బాగా బ్లెండ్ అవుతుందంటే అసలు ప్రీతిది. ఐ బాట్ ఇట్ ఫర్ $230 ఆర్ $50. ఇక్కడే తీసుకున్నాను అనమాట. ఆస్ట్రేలియాలో ఏదో ఇండియన్ గ్రాసరీ స్టోర్లో సేల్ చేస్తుండే తీసుకున్నాను. బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై గుడ్ బైస్. ఇండియాలో కూడా సేమ్ ప్రైస్ ఉండే, సో అందుకే తీసేసుకున్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 12,000 రూపీస్ ఇన్ ఇండియా. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, డూ లెట్ మీ నో. అండ్ చూడండి ఎంత కోర్స్గా ఇలా ఇలా చేసుకోవాలన్నమాట పౌడర్ని. ఆ తర్వాత ఇందాక మనము స్లిట్ చేసి పసుపులో కడుక్కున్నవి ఉన్నాయి కదా పీసెస్, వాటిని వైడ్ ఓపెన్ చేసేసి ఇందులో ఫిల్లింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి ఆ పౌడర్ని. అండ్ మనకి ఎంత కారం కూడా ఎక్కువ ఉండదు అనమాట. వెరీ యమ్మీ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఈవెన్గా అన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ యూనో నేనైతే ఇంతే, అసలు ఏదైనా తీసానా వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. లేదంటే నాకు అది ఎంత టైం అయినా అది అక్కడే ఉంటుందేమో అని. నాకు కిచెన్ అండ్ ఐలాండ్ నాకు ఎప్పుడూ క్లీన్ ఉండాలి, లేకపోతే నా బుర్ర అస్సలు పనిచేయదు. నాకు క్లీన్ అనిపించాలన్నమాట. ఎనీవేస్ ఇక్కడ ఏం చేశానంటే కొంచెం ఆయిల్లో ఇందాక స్టఫ్ చేసుకునే ఉన్నాయి కదా అవన్నీ కొద్దిసేపు పెట్టాను. దీనికి పెద్దగా ఆయిల్ అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. అండ్ వాటిని కొంచెం తిప్పుకుంటూ అటు ఇటు కొంచెం కాలనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయినాక దాంట్లోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎందుకు వేసుకుంటానంటే ఇప్పుడు ఇవి పీసెసే ఉంటాయి కదా, కొంచెం ఆనియన్ ఉంటే కలుపుకోవడానికి కర్రీ లాగా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దీంతోపాటు ఈ స్టేజ్లో వేస్తే ఆనియన్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ ఇందాక మిగిలిపోయిన పౌడర్ కొంచెం ఉంది అని చెప్పాను కదా, దాన్ని కూడా దీనిపైన వేసేసి కొద్దిగా సాల్ట్ కావాలంటే యాడ్ చేసేసుకోండి. ఇంకా అంతకు మించి దీంట్లో మళ్ళీ సపరేట్గా కారం అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చేయొచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇల్లు అంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, ఆల్రెడీ నోరు ఊరిపోతుంది. కానీ మనకి ఇంకా పెండింగ్ పని ఉంది కదా, ఫిష్ చేయాలి. సో ఇవి బాసా ఫిలెట్స్ ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతాయి కదా, వాటిని ఇందాక నేను వాటర్ వేసి థా చేశాను కదా. ఇందులో మ్యారినేషన్కి ఉప్పు, కారం, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి దాన్ని మ్యారినేట్ చేసేస్తున్నాను. లెమన్ కూడా వేసాను, కొంచెం లెమన్ జ్యూస్. అండ్ ఇవన్నీ మ్యారినేట్ చేసేసుకొని ఇంకా దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవడమే. పెద్దగా మ్యారినేషన్కి టైం కూడా తీసుకోనండి. ఐ విల్ డూ ఇట్ ఆన్ మై పేస్. నాకు ఇట్లా ఇంతే పర్టికులర్గా ఉండను నేను. రెసిపీస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసేటట్టే చూసుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు ఇలా ఇంత డీటెయిల్డ్గా అన్నీ చేయాలంటే నాకు నిజంగా అంత టైం కూడా ఉండదు. ఇదంతా నా ఆఫీస్ అయిపోయిన తర్వాత అన్నమాట. సో ఇంకా ఆలోచించండి, ఇంకెంత స్ట్రెస్ అయిపోయి ఉంటాం. మార్నింగ్ నుంచి జాబ్ చేసి ఓపిక ఉండదు బాడీలో బేసిక్గా. అలా అని గంటలు కిచెన్లో ఉండాలంటే నాతో అవ్వదు. మంచిగా వండుతాను, త్వరగా వండేస్తాను. ఇద్దరం మంచి ఎర్లీ డిన్నర్ చేస్తాము. ఇక్కడ చూడండి ఎంత బాగా అయిపోయాయో. అటు ఇటు ఒక 5-10 మినిట్స్ మంచిగా చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెసిపీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు యమ్మీ సర్వింగ్ టైమ్ అండ్ డిన్నర్ టైమ్. దిస్ ఈస్ ద వెరీ లైక్ ద పీస్ఫుల్ టైమ్ ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ సింగిల్ డే. మంచిగా వండుకొని నేను మా ఆయన హ్యాపీగా తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకా అంతే ఆ రోజుకి అలా తినేస్తాము. కలుపుతుంటే ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ ఊరిళ్ళు వస్తున్నాయి. అంత బాగుంటాయి అన్నమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అసలు కాకరకాయ నచ్చిన వాళ్ళు కూడా తింటారు. డే మొత్తం ఎంత ప్రొడక్టివ్గా గడిచినా
నైట్‌లో ఇంత పీస్‌ఫుల్‌గా ఒక మంచి డిన్నర్ తర్వాత, ఈ పైన పైన క్లీనప్స్ ఉంటాయి గదా! లైక్ కిచెన్ క్లీనింగ్, కౌంటర్ టాప్స్, ఐలాండ్స్ ఇంకా చిన్న చిన్న క్లటర్స్ అన్నీ క్లియర్ చేసేసుకొని పడుకుంటే, ఆ ప్రశాంతతే వేరుంటుంది. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ ఐయామ్ లెర్నింగ్ ఇన్ అడల్టింగ్. ఎందుకో నాకు తెలీదు. క్లీన్ హౌస్ నాకెంత పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే, ఇట్స్ మై గో టు థింగ్స్ అనిపిస్తది. అండ్ క్లీనింగ్ ఇవన్నీ ఏంటో తెలియని సాటిస్ఫాక్షన్ ఏదైనా క్లీన్ అయిపోయిందంటే అబ్బా! ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు అనుకునేదాన్ని మా అమ్మని పనైపోతే అయిపోతది, పనైపోతే అయిపోతది. ఊరికే ఉండే పనే గదా! మా అమ్మ ఎందుకు ఇలా అంటుంది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు వెన్ ఐ యామ్ ఇంటూ దట్ లైఫ్ నాకిప్పుడు ఈ స్టేజ్‌లో నాకు అర్థమైతుందనమాట. అరే! నిజమే గదా! ఇట్లుంటదా ఈ సాటిస్ఫాక్షన్ అని జెప్పేసి. ఎనీవేస్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. నేను మళ్ళీ కొత్త వీడియో త్వరగా పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.